అప్డేట్స్ చూస్తున్నాం. టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. టీడీపీ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ప్రమాణం చేయబోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి పల్లా శ్రీనివాస్ కొనసాగబోతున్నారు. ఇక నూతన కమిటీలో 29 మంది పోలిట్ బ్యూరో సభ్యులు, 18 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 3 జాతీయ ప్రధాన కార్యదర్శులు, 10 మంది జాతీయ అధికార ప్రతినిధులు, ఓ కోశాధికారి ఉండిపోతున్నారు. రాష్ట్ర కమిటీలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. మీడియా కమిటీ సభ్యులుగా 2 నియమించారు. ఇక వీరందరితోనూ పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇక 2019-24 మధ్య అధికార పార్టీపై పోరాటం, అలాగే యువగలం పాదయాత్రలో 2024 ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తేవడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఢిల్లీ రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ వంటి దిగ్గజ కంపెనీల్ని ఒప్పించి రాష్ట్రానికి రప్పించడంలోనూ ఆయన కృషి చాలా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి జాతీయ నాయకుల్ని తరచూ కలుస్తూ భవిష్యత్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరింత కీలక పదవులు అప్పగించే క్రమంలో ఆయన్ను అన్ని విధాలా సన్నద్ధం చేసేందుకు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ నియమించింది. ఇక పార్టీలో కొన్నేళ్లుగా అనేక కీలక మార్పులు చేస్తూ కొత్త విధానాల్ని ప్రవేశపెడుతున్న లోకేష్ మార్క్ పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల కూర్పులోనూ స్పష్టంగా కనిపించింది. కడప మహానాడులో కార్యకర్తే అధినేత అని పార్టీ నినాదం ఇచ్చింది. అది నినాదంగానే మిగిలిపోకుండా పార్టీ విధానంగా మార్చేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. నామినేటెడ్ పదవులు ఇప్పుడు పార్టీ పదవుల నియామకంలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పార్టీ కోసం కష్టపడి నిబద్ధతతో పనిచేస్తూ విధేయంగా ఉన్న వారికి పదవులు కేటాయింపులో ప్రాధాన్యమిస్తూనే అన్ని స్థాయిల్లో తనదైన టీంను ఏర్పాటు చేసుకున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జి పదవిని తేలికగా తీసుకోవద్దని, ద్వితీయ శ్రేణి నాయకులను అప్పగించినటువంటి ఆ పోస్టుల్ని సమర్థంగా నిర్వహిస్తే ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక క్లస్టర్ ఇన్ఛార్జిని మండల పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న మహిళా నేతను పోలిట్ బ్యూరోలోకి తీసుకుని దాన్ని నిజం చేశారు. ఇలా కీలక పదవులు నిర్వహించిన అనుభవం, సీనియారిటీ లేకపోయినా క్షేత్రస్థాయి నాయకుల్ని పోలిట్ బ్యూరోలోకి తీసుకురావడం విప్లవాత్మక నిర్ణయమని చెప్పాలి. ఇక పని చెప్పేవారికి కాదు, చేసేవారికే పెద్దపీట అని లోకేష్ పదే పదే చెబుతూ వచ్చారని ఇప్పుడు పోలిట్ బ్యూరో నుంచి జాతీయ, రాష్ట్ర కమిటీల కూర్పులో అది స్పష్టంగా కనిపించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సీనియర్ నేతలకు బదులు పార్టీలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల్ని వేదికపై కూర్చోబెట్టి గౌరవించారు. దీంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని లోకేష్ చాటి చెప్పారని, దాన్ని ఇప్పుడు ఆచరణలో చూపించారని పార్టీ వర్గాలంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, కేంద్ర కార్యాలయంలో ఏదైతే నూతన కమిటీల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఒక సిస్టమేటిక్ గా నారా లోకేష్ గైడ్ లైన్స్ లో మొత్తం కూడా ఇక్కడంతా చాలా ఒక పద్ధతి ప్రకారం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఆ కమిటీలు చాలా పాజిటివ్ వేవ్స్ అయితే కనిపిస్తున్నాయి. పార్టీ క్యాడర్ లో ఉత్సాహం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడిన కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియాలో పనిచేసిన వారు కావచ్చు, వారందరికీ చాలా పెద్దపీట వేశారు. ఇక్కడ లోకేష్ ఆధ్వర్యంలో లోకేష్ కరెక్ట్ గా 10:23 ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు లోకేష్ స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా అందరూ కూడా కేడర్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా కాలం నుంచి పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా కీలక బాధ్యతలకి అయితే సమయం ఆసన్నమైంది. మరికొద్ది నిమిషాలు వర్కింగ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ముఖ్యంగా 9:30కే నారా లోకేష్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి చంద్రబాబుని రిసీవ్ చేసుకొని ఆయన తోడుకొని స్టేజీ మీదకి తీసుకెళ్లడం జరిగింది. స్టేజీ మీద పోలిట్ బ్యూరో సభ్యులకి అవకాశం కల్పించారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులు అర్పించే కార్యక్రమానికి ఏదైతే 252 మంది ఎవరైతే ఇక్కడ సభ్యులు ఉన్నారో వారంతా కూడా కమిటీలో వారంతా కూడా ఒక్కొక్కరు వచ్చి ఎన్టీఆర్ కి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా నారా లోకేష్ పార్టీలో
కొత్త ఏదైతే సంస్కరణలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. యువతకు అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి నేత అయితే 3 తరాల్లో కలిసి పనిచేసే అవకాశం అయితే ఆయనకి కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ టైంలో కావచ్చు, చంద్రబాబు టైంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, లోకేష్ సమయంలో కూడా ఆయనకు అవకాశం కలిగింది. అదేవిధంగా యనమల రామకృష్ణ ఇంకా సీనియర్ నేతగా ఉన్నారు. యనమల రామకృష్ణ కూడా ఆయన ఎన్టీఆర్ టైంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు టైంలో అయితే చాలా కీలకంగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు కూడా లోకేష్ హయాంలో కూడా ఆయన పోలిట్ బ్యూరో సభ్యులుగా ఇంకా ఉత్సాహంగా పనిచేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మహిళలకు కూడా చాలా పెద్దపీట వేసినట్టు మనకు కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే టీడీపీలో మొదటి నుంచి మహిళలకి అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అంతకన్నా ఎక్కువ అవకాశాలు అయితే లోకేష్ హయాంలో కూడా వస్తున్నట్టు మనం గమనించాలి. ఇక్కడ అందరూ కూడా చాలా కార్యకర్తలు సంక్షేమ నిధి ద్వారా వేలాది మంది కార్యకర్తలకు ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పార్టీ ద్వారా కూడా ప్రభుత్వం గా ఉండి కూడా ఆ శాఖకు వన్ని తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తులో కీలక పదవులకు చేరువవుతున్నారనే సంకేతాలు కూడా మనకి వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆయన నారా లోకేష్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడిన కార్యకర్తలు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు అనే విధంగా కూడా ఆయన పికప్ చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కూడా మంచి కార్యకర్తలు ఏదైతే పార్టీకి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను పికప్ చేస్తున్నారు. వారికి ఉన్నత పదవులు కూడా ఇచ్చి ఆయన గౌరవిస్తున్న పరిస్థితి. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన క్లస్టర్ ఇన్ఛార్జి గుత్తికొండ ధనంజయరావును ఆయన పాలిట్ బ్యూరోలోకి తీసుకోవడం కావచ్చు. అదేవిధంగా ఏదైతే విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలాధ్యక్షుడు గంట్యాడ శ్రీదేవిని కూడా పాలిట్ బ్యూరోలో తీసుకోవడం చాలా గొప్ప పరిణామంలా మనం భావించవచ్చు. ఎందుకంటే టీడీపీలో పాలిట్ బ్యూరో అంటే విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆ కమిటీలో ఉంటే చాలా గౌరవంగా టీడీపీలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఆ సామాన్యులు అక్కడికి రావడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కష్టపడితే పార్టీలో ఎంతకు ఎత్తైనా ఎదగొచ్చు అనే ఒక మెసేజ్ అయితే నారా లోకేష్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికే ఆయన ఏ నియోజకవర్గాలైనా కూడా కష్టపడిన కార్యకర్తలతో ఉత్తమ కార్యకర్తల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరికొద్ది నిమిషంలోనే ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పార్టీ అంతా ఒక కొత్త జోష్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.